వెల్కమ్ టు డెక్కన్ టుడే. ఈరోజు మనం రాజా కరాటే గారితో ఉన్నాం. వారు కరాటే మాస్టర్గా మరి ఎన్నో సేవలు చేసి, కోచ్గా ఎన్నో సేవలు చేసి మ్యూజిక్ రంగంలోకి కొత్తగా వచ్చి సాంగ్స్ చేస్తున్నారు. ఆయన గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. రాజు నాయక్ గారు నమస్కారం అండి. నమస్తే. మీరు బేసిక్గా కరాటే కోచ్, మరి మ్యూజిక్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? దానికి గల కారణాలు ఏంటంటే, యాక్చువల్లీ మా దగ్గర ఒక స్టోరీ ఉంది. అంటే మూవీకి సంబంధించిన ఒక పెద్ద స్క్రిప్ట్ ఉంది. డైరెక్ట్ ఇప్పుడు నేను అది పట్టుకొని డైరెక్ట్ నేను మూవీకి వెళ్తే నన్ను ఎవరు చూడరు అనమాట. సో మనకి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మ్యూజిక్ ప్లాట్ఫామ్లో కొంచెం తొందరగా పేరు రావాలంటే అది బాగా వైరల్ అవుతున్నాయి. వీడియోస్ కానీ సాంగ్స్ కానీ ప్రజాదరణ బాగుంది దానికి. సో ఈ మూవీ ఫీల్డ్ కోసం, అంటే ఈ మూవీ కోసానికి మేము ఇష్టమంటే సాంగ్స్ తీయడం స్టార్ట్ చేసినాం. దాంట్లో భాగంగా ఫస్ట్ సాంగ్ ఒకటి యాలి యాలి అని చెప్పేసి ఒకటి వచ్చింది. అది కొంచెం ఇక పోయింది అనుకోండి ఆ సాంగ్. అది అంత రాలేదు దాన్ని. కానీ ఇప్పుడు ఇంకో సాంగ్తోనే మేము ప్రజల ముందుకు వచ్చాం అనమాట. ఏ మౌలా ఇష్క్ మే ఖో గయా అని చెప్పేసి. అది ఫుల్ సాంగ్ రిలీజ్ అయిందా? కాదు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అది జూన్ మంత్ లో రిలీజ్ అవుతుంది. జూన్ మంత్ లో. ప్రోమోకు ఎట్లా ఉంది యూట్యూబ్ లో? బాగుంది. మీ సన్నిహితులు కానీ మీకు ఇచ్చే రెస్పాన్స్? చాలా బాగుంది. అంటే పాత సాంగ్ తో పోల్చుకుంటే ఇది ఎక్స్ట్రాడినరీ అనమాట. ఎక్స్ట్రాడినరీ. మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇది కొంచెం ట్రెండింగ్ లో ఉంది వీడియో. అండ్ ఇప్పుడు నిన్ననే యాక్చువల్లీ ప్రోమో అది రిలీజ్ అయింది. మంచి ఆదరణ ఇచ్చారు ప్రజెంట్ అయితే. మరి మీరు కరాటే నుంచి సినిమా స్టెప్ తీసుకొని మళ్ళీ మ్యూజిక్ సైడ్ రావడానికి అంటే సినిమా మీద ఇంట్రెస్ట్ తోనా, దేని మీద? దీనికి ఒకటి రీజన్ ఉంది. ఒకటి యాక్చువల్లీ 105 kgs వెయిట్ ఉండే. వెయిట్ బాగా హెవీ ఉండే. హెవీ వెయిట్ ఉన్నప్పుడు యాక్చువల్లీ తగ్గించుకుందామని చెప్పేసి జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. జిమ్కి వెళ్తే అందులో ఒక సాంగ్ విన్నా. నేను మామూలుగా ట్రెడ్మిల్ మీద రన్ చేస్తున్నా. ఆ టైంలో ఒక సాంగ్ విన్నా, మహేంద్ర ట్రాక్టర్ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది, ఫోక్ సాంగ్. ఆ సాంగ్ బాగా నచ్చింది నాకు. అందులో ఏంటంటే మనం కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడ వెయిట్ లాస్. యాక్చువల్లీ మేము వెయిట్ లాస్ స్టార్ట్ చేసిందే ఓ స్క్రిప్ట్ ఉంది మా దగ్గర, మంచి స్టోరీ ఉంది. ఆ స్టోరీ దానికి అవసరం పడుతుందని చెప్పేసి నేను ఈ సాంగ్ దాంట్లోకి రావడం జరిగింది. అది మెయిన్ ఏంటంటే, ఆ సాంగ్ చూసిన తర్వాత మనం కూడా చేయొచ్చు అనే ఆలోచనతోటి ఈ ఫీల్డ్ రావడం. సాంగ్ లిరిక్ రాసింది మీరేనా? లేదండి, సురేష్ కడారి. చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. అదండి. మీరు ప్రొడ్యూసర్ వచ్చి శశి, ఆర్ శశి. ఛానల్ నేమ్ కూడా శశి. కరాటే కెరియర్ గురించి చెప్తారు? తప్పకుండా. యాక్చువల్లీ అది కరాటే వచ్చేసి నాకు 5 years నుంచి, అంటే నాకు 5 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నా. నాకు 7th 8th క్లాస్లో బ్లాక్ బెల్ట్ అయిపోయాను. 10th క్లాస్ నుంచి నేను కరాటే మాస్టర్గా ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. అంటే ఆల్మోస్ట్ ఒక 15 years సేవలు అందించిన కరాటే పరంగా. అండ్ అమ్మాయిలకైతే మా నుంచి లాస్ట్ 15 years నుంచి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చినాం గర్ల్స్కి. అంటే ఇప్పుడు నేను ఈ ఫీల్డ్కి వచ్చినంత మాత్రం అదేం ఆగలేదు, అది కూడా కంటిన్యూ అవుతుంది. దాంట్లో అది వచ్చేసి నా స్టూడెంట్స్ ఉంటున్నారు, వర్క్ చేసిన టీమ్ మెంబర్స్, వాళ్ళు దాన్ని లీడ్ చేస్తారు ప్రజెంట్లీ. సో అది కూడా బాగానే ఉంది, ప్రజెంట్లీ నడుస్తుంది. అది కూడా కరాటే కూడా నడుస్తుంది. ప్రోమో సాంగ్ విషయానికి వస్తే దాంట్లో అది ఒక భాషకు సంబంధమైన సాంగ్, ముస్లిం వివిధ కేటగిరీల నుంచి కనబడుతుంది. అది ఏ రకమైన సాంగ్ అనుకోవచ్చు మేము? అది అంటే ఒక మతానికి సంబంధించిన సాంగ్. అంటే ఒక మన ముస్లిం సంబంధించిన సాంగే అది. అంటే మంచి కంటెంట్ తో చేస్తున్నాం అది. అంటే జస్ట్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ ప్రోమో అనేది రిలీజ్ చేసినాం అంతే ఇప్పుడు. కానీ ఫుల్ సాంగ్ తెలుస్తుంది. ప్రోమో వరకు ఏంటంటే జస్ట్ కట్ అంటే మొత్తం చూపేయలేం కదా ప్రోమోలో. 1.40 seconds ఏమో రిలీజ్ అయింది ప్రజెంట్లీ. దాంట్లో మనం మొత్తం చూపించలేం. ఫుల్ సాంగ్ అప్రాక్సిమేట్లీ 5-30 minutes ఉంది. దాంట్లో మనం చూడొచ్చు. ఎక్కడెక్కడ షూట్ చేశారండి? ఇది వచ్చేసి జేపీ దర్గా, చార్మినార్, అండ్ ట్యాంక్ బండ్, అండ్ ఒకటి మన అక్కడ ఈ కోహెడా దగ్గర అంజలి స్టూడియోస్ అని ఉంటుంది. అక్కడ ఈ 4-5 places లో తీసుకున్నాం. నల్లారే దానికంటే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కోరుకుంటున్నాం. అది ఆ రేంజ్ లోనే ఉంటది తప్పకుండా. అంటే ప్రజలు జేపీ దర్గాలోనే అక్కడనే కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. అది ఆల్మోస్ట్ ఆ రేంజ్ లో ఉంటది పక్క. అది ప్రజల చేతిలో ఉన్నాయి, ఆడియన్స్ చేతిలో.
సినిమా కెరీర్కి వెళ్ళడానికి మ్యూజిక్ డైరెక్టర్ స్టార్ట్ చేశారు. అంటే సినిమా ఇండస్ట్రీలో మీ పాత్ర ఏముండాలనుకుంటున్నారు? హీరోగానే వస్తా. హీరోగా అంటే మీ ఓన్ ప్రొడక్షన్? ఓన్ ప్రొడక్షన్. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఎట్లా? ఆగస్టులో స్టార్ట్ అయ్యింది. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఫీల్డ్కి అంటే ఈ మ్యూజిక్ ఫీల్డ్కి వచ్చే ముందే మేము ఒక డిసైడ్ అయినాం ఏంటంటే ఒక 10 సాంగ్స్ పట్టుకొని వచ్చినాం అన్నమాట. ఓకే. ఈ 10 సాంగ్స్ నుంచి ఏదో ఒకటి వైరల్ అవుతుంది, ఏదో ఒక సాంగ్ బాగుంటుంది. ఆ ఒక్క సాంగ్ కోసమే మేము ట్రై చేసినాం. లక్కీ లేదంటే సెకండ్ సాంగ్ హిట్ పడింది. ఓకే. సో ఇక ఆగస్టులో మాకు మూవీకి సంబంధించింది కూడా వర్క్ స్టార్ట్ అయిపోతున్నాం. ఒక్క సాంగ్ బడ్జెట్ ఎంత అవుతుందండి? అంటే ఇప్పుడు యాక్చువల్లీ డిపెండింగ్ ఆన్ ప్రొడక్షన్. అంటే ఇప్పుడు శశి ఆర్ట్స్ ఉంటుంది, వాళ్ళు ఏంటంటే కొంచెం క్వాలిటీ పరంగా ఎక్కడ వాళ్ళు తగ్గరనమాట. ఇప్పుడు ఈ సాంగ్ మాకైతే ఇప్పటి వరకు వచ్చేసి ఒక 4 lakhs అయింది. 4 lakhs అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రీషూట్ అవుతుంది. రీషూట్ అది ఒక మళ్ళీ 2 days రీషూట్. అంటే రిటర్న్స్ ఓన్లీ యూట్యూబ్ అయినా బయట ఏమన్నా అసోసియేషన్ నుంచి ఏమన్నా సంస్థ యాక్సెప్ట్ చేస్తున్నా? యూట్యూబే, ఓన్లీ యూట్యూబ్ రిటర్న్స్ 4 lakhs వస్తాయా? అంటే అది మనకి ఏంటంటే అది సాంగ్ హిట్ అయితే తప్ప రావు. సాంగ్ హిట్ అయితేనే అది కూడా కంపల్సరీ ఆ సాంగ్ మిలియన్స్ లో వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తేనే వస్తుంది. మీరు ప్రొడ్యూసర్ గా సినిమా ఇండస్ట్రీ లోకి భారీగా ఎత్తున వెళ్ళాలి. మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ నాన్న యాక్చువల్లీ మాకు వ్యవసాయం ఉంటది. అన్నయ్య ప్రజెంట్ కానిస్టేబుల్, వైఫ్ హౌస్ వైఫే. నేను వచ్చేసి కొంచెం లాస్ట్ 15 years నుంచి కరాటే ఫీల్డ్ లో ఉన్నాను. ఇక దాని నుంచి ఇప్పుడు దీనికి వచ్చేసాను అనమాట. ఇక ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మైసిగండి విలేజ్ అంటే కడతాల్ మండలం మైసిగండి విలేజ్. అది సినిమా రంగంలో మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? ట్రై చేసి అలసిపోయి బ్యానర్ పెట్టుకున్నారా? ఏంది? యాక్చువల్లీ స్టోరీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఓకే. ఆ స్టోరీకి కొన్ని చోట్ల వెళ్ళినాం. యాక్చువల్లీ వెళ్ళి ఆ స్టోరీ చెప్పినాం. స్టోరీ చెప్తే వాళ్ళు ఏంటంటే స్టోరీ బాగుంది, చేద్దాం, తప్పకుండా చేద్దాం. బట్ ఏంటంటే స్టోరీ అడుగుతున్నారు. ఆ స్టోరీ వాళ్ళకి ఇచ్చేయండి, అమౌంట్ ఇస్తా అన్నారు. అదే యాక్చువల్లీ అది ఎవరికి ఇవ్వడానికి రాసుకున్న స్టోరీ కాదు అది. అసలు మేము ఫీల్డ్లోకి వచ్చిందే ఒకటి మంచి, అంటే ఆ మూవీ కూడా ఎలా ఉంటుంది అంటే మంచి ఫ్రెండ్షిప్, కామెడీ, హర్రర్ అండ్ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు కావాల్సింది మ్యాక్సిమం ఏంటంటే మూవీస్ ఎలా వస్తుంటాయంటే ఒక జోనర్ మీద వస్తుంది, ఒకటి కామెడీతోనే వస్తుంది, హర్రర్తోనే వస్తుంది, ఏదో ఒక జోనర్. ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి దీంట్లో. సో ఇది కొంచెం మంచి కంటెంట్ ఉన్న స్టోరీ కాబట్టి మేము ఎవరికి ఇవ్వలేదు. అడిగాం, చాలా చోట్ల అడిగాం, వెళ్ళి స్టోరీ చెప్పడం జరిగింది వాళ్ళకి. బట్ ఏంటంటే వాళ్ళు రిజెక్ట్ చేయలేదు. స్టోరీ బాగుంది, మాకు ఇవ్వండి. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అంటారు. అట్లాంటి దాని మీద మీరు వెళ్ళి ప్రయాణం చేస్తా అంటే ఆ స్టోరీ మీద కొంచెం నమ్మకం ఉంది బాగా. మీ స్టోరీ మీద బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే నేను కొంతమంది పెద్ద డైరెక్టర్లు కూడా పరిచయం ఉన్నారు, వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది. ఎప్పటి వరకు చూసుకోవచ్చు అంటారు హీరోగా మిమ్మల్ని వెండి తెర పైన? మేము యాక్చువల్లీ ఇది మనకు ఆగస్టులో స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ వరకు చూడొచ్చు. ఏప్రిల్ వరకు ఫినిష్ అయిపోతుంది కంపల్సరీ. మీ నెక్స్ట్ సాంగ్స్ ఏంటివి? ఎవరితో చేస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు సురేష్ కడారి అని చెప్పేసి నా అన్ని సాంగ్స్ అతనే రాసిండు. అతని కాంబినేషన్ లో నెక్స్ట్ ఒకటి రాబోతుంది. అది అసలు ఇప్పుడు ఈ మౌలా సాంగ్ కంటే ఎక్కువ నమ్ముకున్న సాంగ్ అది. ఓకే. బృందావనం అని చెప్పేసి రాధాకృష్ణుల గురించి మధ్య నడుస్తుంది. అది దాని మీదనే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే. అంటే దీంతో పోల్చుకుంటే అది నాకు చాలా ఎక్కువ. అంటే ఎన్ని సాంగ్స్ చేద్దాం అనుకుంటారు? ఎన్ని సాంగ్స్ అని మనం పెట్టుకున్నారా? కంటిన్యూ ఆగస్టు లోపు ఎన్నైతే అన్ని, ఈ ఆగస్ట్ లోపు ఎన్నైతే అన్ని, ఆ తర్వాత సినిమా అంతే. ఈ తర్వాత సాంగ్స్ ఆపేస్తారా? చూడాలి. అంటే ఇప్పుడు సక్సెస్ ని బట్టి ఉంటుంది అది. యూట్యూబ్ కి మేము లేము యాక్చువల్లీ. అసలు మేము ప్రజలకు దగ్గర రావడానికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. డైరెక్ట్ మనం మూవీకి వెళ్తే నేను ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. అవును. సో కొన్ని సాంగ్స్ కానివ్వండి, కొన్ని యాక్చువల్లీ మాకు ఇది చేసిన తర్వాత కొన్ని వేరే కూడా వచ్చినాయి. బట్ నేను వేరే వాళ్ళు అడిగారు యాక్చువల్లీ, కానీ వాళ్ళకి నేనేం చేయలేదు. అంటే మా ఒక బ్యానర్ ఉంది మాకు, దాంట్లో చేసేసి ఆగస్ట్ లోపు ఎన్ని వస్తే అన్ని ఫినిష్ చేద్దామని చెప్పేసి. రాజా గారు, చివరిగా ఈ మౌలా సాంగ్ కు ఇన్స్పిరేషన్ ఎవరు, మ్యూజిక్ ఎవరు, రాసింది ఎవరు, దాని గురించి ఇంకా మరిన్ని విషయాలు. ఓకే. అది రాసింది వచ్చేసి రవీందర్ ఆ సాంగ్ ని లిరిసిస్ట్ వర్క్ చేసిండు. ఆ సాంగ్ కి పాడింది అజయ్ మెంగాని, మంచి ఫేమస్ సింగర్.
అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే నేను ముద్దు వెలుచుకుంటా మ్యూజిక్ మంత్రిగా అని చెప్పేసి ఎస్కే మదీన్ ఎస్కే. చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి అతను చేసినవన్నీ ఆల్మోస్ట్ అన్ని 100 మిలియన్ సాంగ్సే. చెప్పాలంటే ఇది అల్లా అల్లా మ్యూజిక్ చేసింది కూడా అతనే. ఓకే, మదీనే చేసిండు. అతనే ఇప్పుడు మా సాంగ్ చేసిండు అనమాట. సో ఇది టీమ్ మెంబర్స్ అంతా. అండ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి అభిషేక్ దుర్గం అని చెప్పేసి కొత్త అబ్బాయి. అంటే ఇంతకు ముందు సాంగ్ ఏం చేయలేదు ఆయన. నేను యాలే యాలే సాంగ్ చేస్తున్నప్పుడు అతను ఒక సైడ్ డాన్సర్. ఆ సైడ్ డాన్సర్ నుంచి అతని టాలెంట్ గమనించి తనతో క్యాలిబర్ ఉందని చెప్పేసి అతనికి ఈ చాలా పెద్ద ప్రాజెక్ట్ మాది కూడా మౌలా అనేది, దాన్ని అతన్ని తీసుకొని యాజ్ అ కొరియోగ్రాఫర్గా ఇప్పుడు అవుట్పుట్ మీరు చూసే ఉంటారు, చాలా బాగా ఇచ్చిండు. చూసాను, బాగుంది, సాంగ్ బాగుంది, చాలా బాగా వచ్చింది. అతనే కొరియోగ్రాఫర్ దానికి. ఓకే అండి, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.